డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి హైకోర్టు అడ్వకేట్ ఆజాద్ గారు. అందరికీ సుపరిచితులు, ప్రముఖ న్యాయవాదులు. ఈరోజు మనం ఆజాద్ గారిని ప్రామిసరీ నోట్ గురించి అడుగుతామండి. సో ఆజాద్ గారు, ఈ ప్రామిసరీ నోట్ మీద మామూలుగా డబ్బులు తీసుకునేటప్పుడు ఈ నోట్ ఒకటి పెడతారు. అందులో ఆల్రెడీ ఒక డేట్ ఉంటుంది. ఆ డేట్ అయిపోయిన తర్వాత కట్టలేకపోతే అవతలి వాడు సేఫ్ జోన్ లో ఉన్నట్ట అలా అని అనుకున్నాం అనుకోండి, కానీ ఇచ్చిన వాడు మునిగిపోతాడు కదా. ఇక్కడ ఇద్దరు గురించి, ఇచ్చేవాడు తీసుకునేవాడు. మీరు ఇందాక అన్నాడు 3 years ఉంటది, ఎక్స్పైర్ అయిపోతుంది అని చెప్పారు. బట్ ఇది ఎలా మరి? అదే నేను చెప్తాను. ఇప్పుడు చట్టం వేరు, నీతి నియమాలు నిజాయితీ వేరు. మీరు రెండింటినీ కలపద్దు. మీకు అర్థమవుతుంది కదా. చట్టం వేరు, మనం ఆనెస్ట్గా ఉండాలి, ఆడి సొమ్ము మనం తినకూడదు, ఆడి సొమ్ము తినడు ఎవడు బాగుపడ్డు, లేదా నాశనం అవుతారు, ఇవన్నీ కామన్ మ్యాన్ డైలాగులు. దానికి నేను కూడా కాదని అన్నాం. కానీ చట్టం ఏం చెప్తుందని మనం డిస్కస్ చేసుకున్నాం. లిమిటేషన్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది భారతదేశంలో. ఆ లిమిటేషన్ యాక్ట్ ఏంటంటే, ఈ జనరల్గా ఈ కేసులు లిటిగేషన్ తగ్గించడం కోసం ప్రతిదానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. సో దాని ప్రకారం మీకు కొన్ని ఉంటాయన్నమాట. సో దాంట్లో అతి ముఖ్యమైనది ఏంటంటే, లిమిటేషన్ యాక్ట్లో ప్రామిసరీ నోట్ యొక్క వ్యాలిడిటీ కేవలం 3 years మాత్రమే. అసలు ప్రామిసరీ నోట్ ఏంటంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లో క్రిస్టల్ క్లియర్గా చెప్పబడింది. అదేంటంటే, ఐ ప్రామిస్ యూ, నేను నీ వద్ద డబ్బు తీసుకున్నాను, తిరిగి మనని చెల్లించగలవాడను, అది 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 నీకైనా నీకు ఇంకెవరికైనా చెప్పి కంటెంట్ ఉంటుంది. దానికి విట్నెస్లు ₹1 స్టాంప్ అంటిస్తాము, దాని మీద డేటు వేస్తాం. వేసినప్పుడు ఇక్కడ కామన్గా ఏమవుతుంది, నా దగ్గరికి వస్తారు చాలామంది. ఒక అతను, అంటే మనం అవేర్నెస్ కలిగించడం ఇందులో ఎవరు తప్పడతాను కాదు. ఒక ఆయన వచ్చారు నా దగ్గరికి, పెద్ద ఆయన వచ్చారు, సడన్గా ప్రామిసరీ నోట్లు తీసుకొచ్చి ఇచ్చారు. తీరా చూస్తే 4 years అయిపోయింది. 4 years అయిపోయింది, దాదాపు లక్షల్లోనే ఉంది. అదేంటంటే ఇది 4 years అయిపోయింది కదా, ఇది చెల్లదు, అయిపోయింది, టైం అయిపోయింది, 3 years వరకు వ్యాలిడిటీ అంటే అది ఎట్లా చెల్లదు అంటాడు ఆయన, ఆర్గ్యుమెంట్ చేస్తాడు. అట్లా కాదండి, అది కాదు, దానికి ఒక లిమిటేషన్ యాక్ట్ ఉంటుంది దీని ప్రకారం. కాబట్టి 3 years దాటితే ఎవరైనా సరే ప్రామిసరీ నోటు పైన డేట్ వేసిన తర్వాత 3 years దాటితే మీరు ఆ 3 years దాటిన తర్వాత డబ్బులు తీసుకున్న వాళ్ళు తిరిగి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ద రూల్. అదేంటండి, ఇచ్చిన వాళ్ళు మునిగిపోవాలా, ఇచ్చిన వాళ్ళు ఇంకేదో వేరే బూతులు వస్తాయండి, కామన్గా మాట్లాడుకునే మాటలు, అయిపోవాలా అయిపోవాలా అంటే ముందు జాగ్రత్త కోసమే మనం అవేర్నెస్ చేసేది. కాబట్టి మీరు ప్రామిసరీ ఇంకొక ఏంటంటే, ప్రామిసరీ నోట్ మళ్ళీ తిరిగి కంటిన్యూ చేయొచ్చా అంటే చెయ్యొచ్చు. ఎక్కడ అంటే, ఇప్పుడు ఈ రోజు నేను డబ్బులు తీసుకున్నాను, ఒక 1 year తర్వాత నేను మీకు డబ్బులు ఇచ్చినప్పుడు వెనక్కి మళ్ళీ ఎండార్స్ చేస్తే, ఇప్పుడు నా పేరు సాయి కృష్ణ, రిసీవ్డ్ అమౌంట్ లేదా పెయిడ్ అమౌంట్ అని చెప్పి ఒక ₹1 వేసినా చాలు, ₹1 నేను మీకు ఇచ్చాను, అక్కడి నుంచి మళ్ళీ 3 years వ్యాలిడిటీ పెరుగుతుంది. ఇది చాలా మంది మిస్ అవుతూ ఉంటారు. కానీ ఎక్కడ ప్రాబ్లం అవుతుంది, డబ్బులు తీసుకుని రాయడుగా, అర్థమైంది మేడం, దొరకడు. అసలు డబ్బులు ఇచ్చేటప్పుడు ఏమో దేవుడా మహానుభావుడా అంటాడు, డబ్బులు తీసుకోగానే అసలు ఫోన్ ఎత్త కాదు, పక్కనే ఉండి కూడా లేడని చెప్తారు, లేదా ఇంట్లో ఉండి కూడా లేడని చెప్తారు, ఇవన్నీ ఉంటాయి. సో మనం ఏం చేయాలి సార్ అని మీరు అడిగితే ఒకటే చెప్తాను, నేను అదే చెప్తాను. మీరు ఏదైనా సరే డబ్బులు ఇచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేంటంటే, చెక్ తీసుకుంటాం కానీ, అలాగే కరెక్ట్గా ప్రామిసరీ నోటుకి సంబంధించిన ఏదైతే 3 years లోపే మీరు పే చేయాలని చెప్పి ఏదైనా కండిషనల్ ప్రామిసరీ నోట్ రాయించుకుంటాం కానీ, లేదు ఏదైనా ఇప్పుడు ఈ మధ్య తనఖా రిజిస్ట్రేషన్లు అవన్నీ ఉన్నాయి, అలాగా ఏదైనా ప్రాపర్టీకి సంబంధించి పెట్టుకుంటాం కానీ, లేదు అవన్నీ లేదంటే 3 years లోపు మాత్రమే మీరు ఇమీడియట్గా కోర్టులో లాయర్ గారిని సంప్రదించి నోటీస్ పంపించి కేసు ఫైల్ చేయటం కానీ, అవి అలాంటి జాగ్రత్తలు తీసుకోలే తప్ప అదేంటంటే మీరు చట్టం డబ్బులు అయితే ఎగ్గొట్టే వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తున్నారా అంటే, నేను ఎవరు సపోర్ట్ చేయను, నాకు ఎవరు చుట్టం కాదు, ఎవరేం కాదు. ఒకటి ఇంకోటి నేను ఏమంటానంటే, అందుకనే చెప్తున్నాను, ఎవరైనా సరే 3 years దాటితే మీరు ₹1 చెల్లించాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించండి. కాబట్టి మరి ఈ లోపల ఏం చేయాలంటే, ఇమీడియట్లీ మీరు కోర్టులోకి పిటిషన్ వేసుకోండి, వాళ్ళకి సంబంధించిన ఆస్తుల వివరాలు అవన్నీ మీ దగ్గర గ్యాదర్ చేసుకోండి. ఫస్ట్ డబ్బులు ఇచ్చేటప్పుడు అతనికి ఆస్తి ఏంటి, అతని ఆదాయం ఏంటి. ఇంకొకటి చెప్తాను మేడం, మీకు అతను డబ్బులు ఎందుకు ఇస్తున్నారని కూడా తెలియాలి. చాలామంది ఏంటంటే, డబ్బులు తీసుకుని బెట్టింగ్ యాప్లో పెట్టిన వాళ్ళు ఉన్నారు, డబ్బులు తీసుకుని ఎంజాయ్మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు, డబ్బులు తీసుకుని గుర్రపు రేసులు పెట్టిన వాళ్ళు ఉన్నారు, డబ్బులు తీసుకుని ఏదో బిజినెస్ ప్రయోగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. మీరు అలాంటి వాళ్ళకి ఇస్తే ఏమవుతుంది, ఆడిపోతాడు. ఆడిపోయినప్పుడు ఏం చేస్తారు, ఐపీ ఫైల్ చేస్తారు. మనం గతంలో ఒక వీడియో చేస్తున్నాం, ఐపీ అంటే ఏంటని. ఐపీ ఫైల్ చేస్తే మీరేం చేస్తారు అంటే, ఇక్కడ మీరు ఇవ్వటం తప్పని నేను అన్నాను, మీరు ఇచ్చేటప్పుడు తీసుకునే నిర్ణయం తప్పని నేను అంటాను. ఇప్పుడు అతను అభివృద్ధికి ఉంది, ఇప్పుడు ఒక అతను ఉన్నాడు, అతను షాప్ పెట్టుకున్నాడు, ఆ షాప్ని ఎక్స్టెన్షన్ చేసుకున్నాడు అనుకోండి, మీరు ఇవ్వండి, అప్పుడు అతను ఎక్స్టెండ్ చేస్తే మీకు ₹1 ఇస్తాడన్న భరోసా మీకు ఉంటుంది. ఒకటి ఇంకొకటి చెప్తున్నా, అధిక వడ్డీలు ఎక్కువైపోయినాయండి భారతదేశం. మీరు అవునన్నా కాదన్నా, దాని మీద నేను పోలీసు వారికి చాలా మంది కంప్లైంట్ చేశాను. 100కి ₹10 వడ్డీ ఉన్నారు మా దగ్గరకు వచ్చే కేసులు. 100కి ₹10 వసూలు చేసే వాళ్ళు ఉన్నారు ఈ రోజులో. ఈ వీడియో చూస్తే చాలా మంది చెప్తున్నాను నేను, అది నేరం కదా.
నేనమే కదా. మీకు ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చింది 2 రూపీస్ 24% తీసుకోమని గవర్నమెంట్ చెప్పింది, అంతవరకు వెళ్ళాలి. అలా కాకుండా మీరు ఏంటంటే చట్టబద్ధం లేకుండా ఎక్కువ ఇస్తారు. ఎక్కువ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు, నా దగ్గరికి వచ్చిన క్లయింట్ ఉన్నాడండి, ఆయన తీసుకుంది 2 లక్షల రూపాయలు, ఇప్పుడు వరకు 20 లక్షలు కట్టాడు వడ్డీయే. అబ్బా. ఆయన వచ్చి ఏడుస్తున్నాడు, సార్ నేను 2 ఇయర్స్ నుంచి నా చెమట వచ్చి కడుతున్నా సార్, 100 రూపాయలు వడ్డీ సార్ అంటే, మరి పోలీసులను కంప్లైంట్ చేయకపోయావా అంటే చేద్దాం సార్. ఇప్పుడు అలాంటి విషయం మన టాపిక్ ఎత్తామనుకోండి, అంటే డబ్బులు ఇచ్చిన అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, మీరు న్యాయబద్ధమైన మళ్ళీ ఇంకో టాపిక్, సార్ మేము న్యాయబద్ధంగా వసూలు చేసినా డబ్బులు ఇవ్వట్లేదు సార్ అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అనుభవం న్యాయబద్ధం కలవాలి, డబ్బులు ఇచ్చినప్పుడు ఎలాంటి చూసుకోవాలి, ఇవన్నీ ఆలోచించాలి. కానీ తీసుకునే వాళ్ళన్నా అప్పుడు 100కు 10 రూపాయలు అన్నప్పుడు ఆ అవసరంలో తీసుకుంటారు, కానీ అది కూడా అది ఆలోచించాలి కదా. అది కూడా ఆలోచించాలి కదా మేడం. ఇంత పెట్టి వడ్డీ తీసుకోవడం అవసరమా అనేది కూడా ఆలోచించాలి. ఇప్పుడు దీని మీద ఆర్థికంగా బలంగా ఎలా ఉండాలి, ఆర్థిక అవసరాలు మనకి ఏంటి అనే దాని మీద ఇంకొక డిస్కషన్ పెడదాం. ఖచ్చితంగా అది చాలా మందికి ఉపయోగం. అవును. కాకపోతే ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటి, మీరు అవసరానికే డబ్బులు తీసుకోండి, అవసరానికి అతనికి దేనికి అవసరమో కనుక్కోండి. Yes. కొంతమంది నీకెందుకయా నేను డబ్బులు తీసుకుంటా, కట్టకపోతే నువ్వు అడుగు అంటారు. అవును. కట్టడం ఎలాగో ఇక్కడ ఉంటాడు, అడిపోతాడు, లేదా మాలాంటి లాయర్ ఐపీ ఫైల్ చేస్తాడు. మేము మీ లాయర్ ఏమంటే ఈ లాయర్ అట్ట చేశాడు అంటే, మీ లాయర్ అనుకునే పని కాదు, మీరు ఆలోచించాల్సింది మీ సెన్స్ అనేది పనిచేయాలి. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, చట్టంలో లొసుగులు తెలుసుకోండి, దాని ద్వారా మీరు జాగ్రత్తగా ఉండండి. అది ఏంటంటే ఆ చట్టం అనేది మీకోసం నా కోసం రాసింది కాదు, చట్టం ఎవరి చుట్టం కాదు కదా, ఎవరు చుట్టం కాదు, అందరికి సమాజం కోసం రాసింది. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, మీరు ఎప్పుడైనా సరే 3 ఇయర్స్ దాటితే మీరు ₹1 వసూలు చేసుకోలేరు, తీసుకున్న వాళ్ళు ₹1 కట్టడానికి అవకాశాలు లేవు. కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నా. సో అది అంటే మనం ఇచ్చేవాడు ఎలాంటోడు, మనం వడ్డీకి ఎంత వడ్డీ తీసుకుంటామో మనం కూడా కొంచెం అలర్ట్గా ఉండాలి. థ్యాంక్ యూ అండి.